ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తక్కువ ఎగ్స్ అయితే పెట్టినాయి. హాయ్ మా అందరికీ వెల్కమ్ టు సివి ఎక్కువ. ఇదైతే పార్ట్ 2 వీడియో అనమాట బీటా బ్రీడింగ్లో. పార్ట్ 1 ఇంకెవరైతే చూడలేదో ఛానల్ నేమ్ కింద అయితే ఒక లింక్ అయితే కనబడుతుంది. ఆ లింక్ నొక్కి అయితే పార్ట్ 1 అయితే చూసేయండి. మీరు కనుక బిగినర్ అయ్యి ఉంటే ఫస్ట్ పార్ట్ 1 చూసిన తర్వాత అయితే పార్ట్ 2 చూడండి. అప్పుడు బీటా బ్రీడింగ్ మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇంకా బోల్ నెస్ట్ పెట్టగానే నేను ఫీమేల్ అయితే రిలీజ్ చేసా. ఫ్లేరింగ్ చూసుకొచ్చి ఎలా చేస్తున్నాయో. ఇలా ఫ్లేరింగ్ చేసుకున్నప్పుడు వీటి రియాలిటీ అనేది బయటకు వస్తుంది అనమాట. ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అప్పుడే మీకు అయితే తెలుస్తుంది. పికాక్ కూడా నెమలి పెంచు విప్పినప్పుడు ఎంత అందంగా ఉంటాయి, ఫ్లేరింగ్ చేసుకున్నప్పుడు అయితే అంత అలా ఉంటాయి అనమాట. చూసుకుంటే మీరు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఇలాంటి మంచి మంచి కంటెంట్ చూడాలనుకుంటే మన ఛానల్లోనే సాధ్యం అది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా పెట్టాలంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఆల్రెడీ పార్ట్ 1 పెట్టి అయితే 3 days అయిపోతుంది. అందుకైతే అందరికీ సారీ. ఇవైతే ఎగ్స్ పెట్టలేదు అనమాట 2 days వరకు. అంటే నేను బోబుల్ నెస్ట్ పెట్టిందని అయితే ఫీమేల్ అయితే రిలీజ్ చేశా, కానీ ఇవైతే ఎగ్స్ అయితే పెట్టలే. ఇంకెందుకు పెట్టట్లేదని అయితే వీటికి ఫుడ్ అయితే వేసా, అప్పటి వరకు ఫుడ్ వేయలేదని. ఇంక ఫుడ్ వేయగానే ఆ ఈవినింగ్ అయితే పెట్టినాయి అనమాట ఇవైతే ఎగ్స్. వీడియో అయితే కొంచెం లెంతీగా వచ్చింది, కానీ మీరు అయితే బీటా బ్రీడింగ్ గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఇందులో పార్ట్ 1 వీడియోకి ఎంతలా సపోర్ట్ చేశారో పార్ట్ 2 వీడియో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. సో బోబుల్ నెస్ట్ అయితే ఇప్పుడు తక్కువ ఉంది కదా, నెక్స్ట్ డేకి అయితే ఇంకా ఎక్కువ బోబుల్ నెస్ట్ అయితే పెట్టింది అనమాట. ఇంకెలా బోబుల్ నెస్ట్ చూసేటప్పటికి అయితే ఎగ్స్ కానీ పెట్టేసిందేమో అనుకున్నా నేను, కానీ సరిగ్గా గమనించొస్తే ఇందులో అయితే ఎగ్స్ లేవు. ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్గా ఎగ్స్ అయితే పెట్టేసింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా చాలా ఎగ్స్ అయితే ఉన్నాయి, కానీ కొంచెం తక్కువే పెట్టింది ఫస్ట్ టైం కాబట్టి. అసలు బెటర్ ఫిష్ అయితే మినిమం 500 ఎగ్స్ అలా పెట్టేస్తుంది. ఒక 100 to 150 అయితే ఉంటాయి. వీటి బేబీస్ కూడా అప్పుడే వచ్చేసినాయి అన్నాను కదా, అవి కూడా వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నా, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. సో డైలీ పెట్టి వీడియోస్ మర్చిపోకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అందరికీ థ్యాంక్ యూ. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన బ్రో అన్న వాళ్ళు అయితే లైక్ చేసి అయితే వెళ్ళండి. ఇక్కడ ఎగ్స్ పెట్టేసినాయి కాబట్టి మనం ఫీమేల్ అయితే తీసేయాలి, లేదంటే ఎగ్స్ తినేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దానికోసం అయితే ఒక నెట్తో మనం ఫీమేల్ అయితే జాగ్రత్తగా తీస్తా. బోబుల్ నెస్ట్కి అయితే ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ఇంకా ఫీమేల్ తీసిన తర్వాత ఇంకా బేబీస్ని అయితే మేలే కాపాడుకుంటుంది. అవి ఫ్రీసింగ్కి వచ్చే వరకు అవే చూసుకుంటుంది, తర్వాత అయితే మనం తీసేయచ్చు. సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫైనల్గా వీడియోగా తింటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.